హాయ్ బటీస్, వెల్కమ్ టు మినీ డ్రామాలో వర్ష. దిస్ ఇస్ చే. మీరు అలాగే బిఎల్ ఫ్యానా అయితే మినీ డ్రామాలో వర్షతో పాటు డ్రామాలో వర్షని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి ఓరి దేవుడా ఎపిసోడ్ 2 చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే క్లాస్ రూమ్ లో చూపిస్తున్నారు. క్లాస్ రూమ్ లీడర్స్ ఇద్దరు నిల్చుకొని కొద్ది రోజుల్లో యాన్యువల్ ఫంక్షన్ ఉంది. యాన్యువల్ ఫంక్షన్ కి మన క్లాస్ తరపున ఒక యాక్ట్ చేయబోతున్నాం. ఆ యాక్టింగ్ కి ఏదో కాదు, సిండ్రెల్లా యాక్టే, కానీ తాయ్ వర్షన్ లో కొంచెం మార్పులు చేశాం. ఆ క్యూట్ యాక్ట్ లో ఎవరెవరు నటించాలో దాని గురించి డిస్కస్ చేయడానికి వచ్చామని చెప్తారు. మన క్లాస్ లోనే ఆల్రెడీ ఒక జంట పక్షులు తిరుగుతున్నారు కదా, వాళ్ళే ఈ యాక్ట్ లో మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేయబోతున్నారు. వీళ్ళు ఇంకెవరో కాదు, ఎపిసోడ్ 1 లో ఆతోమ్ పక్కన వ్యాలంటైన్స్ డే రోజు ఇద్దరు ప్రపోజ్ చేసుకుంటారు కదా, దాన్ని చూసి మన ఆతోమ్ కైతే పిచ్చ చిరాకేస్తుంది. ఆ క్రింజ్ కపుల్ ఈ యాక్ట్ లో మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేయబోతున్నారు. ఈ క్రింజ్ కపుల్ అయితే సంతోషంలో తెగ తూకేస్తూ ఉన్నారు. నీతో నటించడానికి నాకెంతో సంతోషంగా ఉంది, లేదు నీతో నేను నటించడానికి నాకెంతో సంతోషంగా ఉందంటూ ఈ ఇద్దరు బోర్డు ముందు నిల్చొని క్రింజ్ అంటే అంత క్రింజ్ చేస్తున్నారు. వీళ్ళ క్రింజ్ చేస్తూ ఉంటే ఆ క్లాస్ లీడరే చూడలేక సరే ఇవన్నీ మీరు ఇంట్లో పెట్టుకోండి అని చెప్పేసి అక్కడ నుంచి పంపించేసి ఇక మిగతా డిపార్ట్మెంట్ కి ఇంకొంతమంది కావాలంటూ ఆర్ట్ డిపార్ట్మెంట్ కి ఎవరెవరు వస్తున్నారని అడుగుతుంది. ఇక్కడ మన అతోమ్ అయితే మనసులో సారీ మడ్మీ, నేను ఏదైనా చేసి నేను అతనితో కలపాలనుకుంటున్నాను, కానీ నేను ఏం చేయలేకపోతున్నానే అని ఇలా మన అతోమ్ చాలా ఫీల్ అయిపోతూ ఉన్నాడు. ఇలా ఫీల్ అవుతూ ఉంటే ఇక్కడ మడ్మీ అయితే నేను ఆ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవుతాను అంటూ చేయెత్తుతుంది. ఇలా చేయెత్తితే తిన్ తప్ప ఇంకెవరూ తీయట్లేదు. ఏంటి నేనొక్కదానేనా, నాతో పాటు ఎవరు రావట్లేదా అంటూ అందరినీ తిరిగి చూస్తూ ఉంది. ఇప్పుడు మన అతోమ్ కైతే గంగ్తాప్ ని కూడా ఆ డిపార్ట్మెంట్ లో జాయిన్ చేసేస్తే అప్పుడు ఇద్దరు కలిసి ఉంటారు కదా, ఇలా మనసులో అనుకుంటూ అలానే గంగ్తాప్ ని పిలిచి, గంగ్తాప్ ప్లీజ్ రా, నువ్వు ఈ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిపో. నేనా, ఎందుకు రే, నిజంగా చాలా బాగుంటుందిరా, నిజంగా చాలా జాలీగా ఉంటుంది, నువ్వు జాయిన్ అయిపో అంటూ గంగ్తాప్ చెయ్యిని ఇతనే ఎత్తేస్తాడు. ఇక్కడ గంగ్తాప్ అయితే ఓరే నేనెప్పుడు చెప్పానురా అంటూ చాలా కన్ఫ్యూజింగ్ గా చూస్తూ ఉన్నారు. అక్కడ ఆ లీడర్స్ అయితే గంగ్తాప్ అతోమ్ అని చెప్పేసి ఇద్దరి పేర్లు రాసుకుంటారు. దాని విని అతోమ్ అయితే నేను రావట్లేదే అని చెప్తాడు. మరి నువ్వే కదరా చేయి తీసావు, అందుకే నీ పేరు కూడా మెన్షన్ చేసామని చెప్తారు. ఓరి దేవుడా ఏంటిది ఇలా అయిపోయింది అంటూ మన అతోమ్ అయితే నెత్తిని చేయి పెట్టుకుంటాడు. ఇప్పుడు అలానే మీని చూసి ఇదంతా మీకోసమే కదా, ఎలానో ఇద్దరు కలిస్తే చాలు, అలానే ఇద్దరికి ఆశీర్వదించేలాగా సాధు అని గట్టిగా అరుస్తాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఆ డిపార్ట్మెంట్ కోసం మన అతోమ్ ఒక గొడుగు మీద ఫ్లవర్ ని డ్రా చేస్తూ ఉన్నాడు. దాన్ని గంగ్తాప్ చూసి ఏంటిరా పిల్లని డ్రా చేస్తున్నావా అని అడిగేస్తాడు. దాన్ని చూసి అతోమ్ అయితే ఏంటి ఇది పిల్లి పిల్లలా కనిపిస్తుందా, ఇది ఫ్లవర్ రా, దీని పేరు ఫ్రాగింటిన్. దానికైతే గంగ్తాప్ నాకైతే దీన్ని చూడటానికి ఒక అందమైన పిల్లిలా కనిపిస్తుందని చెప్తాడు. దానికి అతోమ్ అయితే సర్లేరా, నువ్వు చెప్పేది కూడా నిజమే, నా కెపాసిటీ ఏంటో నాకే బాగా తెలుసు. ఒక్కరోజు అయితే సూర్యుడు బొమ్మ ఇద్దాం అనుకున్నాను రా, కానీ అదేదో పెనం మీద వేసిన ఆమ్లెట్ లా వచ్చింది. దీని వింటున్న గంగ్తాప్ కైతే అసలు నవ్వాగట్లేదు. ఇప్పుడు మన అతోమ్ ఆ డ్రాయింగ్ అంతా వేసి ఇంతకు ముందు స్టూడెంట్స్ అందరూ ఆర్ట్ వర్క్ చేసి వెళ్ళిన ఆ గొడుగును తీసి చూడు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా వదిలేసి వెళ్ళిపోయారో, కనీసం దీన్ని క్లోజ్ కూడా చేయలేదే అని మన అతోమ్ వచ్చి ఆ అంబ్రెల్లాని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఆ అంబ్రెల్లా అసలు క్లోజే కావట్లేదు, మధ్యలో స్టక్ అయినట్టుంది. ఇలా మన అతోమ్ ట్రై చేస్తూ ఉంటే అక్కడికి గంగ్తాప్ వచ్చి సరే నాకివ్వు నేను ట్రై చేస్తాను అని ఆ గొడుగు కింద వచ్చి దాన్ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఇలా క్లోజ్ చేసేసరికి మన అతోమ్ గంగ్తాప్లు ఇద్దరు ఆ గొడుగు కింద ఉండగానే ఆ గొడుగుని గంగ్తాప్ లాగిన ఫోర్స్ కి అలానే క్లోజ్ అయిపోతుంది. సో ఇద్దరు గొడుగు కింద ఉంటారు కదా, ఇద్దరు అంతా క్లోజ్ గా వచ్చేస్తారు. ఇలా ఇద్దరు క్లోజ్ కాగానే ఒక్క సెకండ్ మన అతోమ్ గంగ్తాప్లు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు. మన అతోమ్ కైతే హార్ట్ అయితే 100 స్పీడ్ లో కొట్టుకుంటూ ఉంది. ఇప్పుడు కాన్షియస్ కొచ్చి అయ్యయ్యో ఇదంతా తప్పు అంటూ అలానే ఆ గొడుగుని పక్కన పెట్టేసి వీళ్ళిద్దరు బయటకు వచ్చేస్తారు. ఇలా వీళ్ళిద్దరుండగా అక్కడికి మీ వచ్చి ఆ క్లాస్ రూమ్ లోనే ఉండే ఒక పెద్ద బోర్డ్ ని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది. దాన్ని చూసి అతోమ్ అయితే ఎక్కడికి వెళ్తున్నావు, దానికి మీ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టేజ్ కి దీన్ని తీసుకురమ్మని చెప్పారు, దానికి తీసుకెళ్తున్నానని చెప్తుంది. ఏంటి నువ్వు ఒక్కదానివి ఇంత వెయిట్ ని తీసుకెళ్తున్నావా, గంగ్తాప్ ఉన్నాడు కదా అతను నీకు హెల్ప్ చేస్తాడులే అని చెప్తాడు. గంగ్తాప్ కూడా నేను హెల్ప్ చేస్తానని ముందుకొస్తాడు. దాన్ని చూసి మీ ఏం పర్లేదు గంగ్తాప్ నేను తీసుకెళ్లిపోతానులే, ఇది చాలా లైట్ గానే ఉందని చెప్తుంది. ఇలా ఈ వెయిట్ ని తీసుకెళ్తూ ఉండగా మీ స్లిప్ అయ్యి కింద పడిపోతూ ఉంటుంది. అక్కడికి ఆఫ్ పరిగెత్తుకుంటూ వచ్చి మినీ పైకి లేపుతాడు. దాన్ని చూస్తున్న అతోమ్ కైతే ఓరే ఆఫ్ నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు, దానికి
దానికి ఆఫ్ అయితే ఏంటి ఎందుకు వచ్చానా, హెల్ప్ చేయడానికి వచ్చానరా, నువ్వేం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, మీను కొంగతప్ చూసుకుంటారులే అని చెప్తాడు. దానికి ఆఫ్ అయితే ఏం అక్కర్లేదు, ఈ వెయిట్ ని నేను కొంగతప్ తీసుకెళ్తాం, నువ్వు ఆర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అతమ్కి హెల్ప్ చేయని మీకు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీన్ని చూస్తున్న అతమ్కైతే ఒరే ఎందుకురా మధ్యలో వచ్చి నా ప్లాన్ అంతా చెడగొట్టేశావంటూ అలానే నెత్తిని పట్టుకుంటాడు. ఇప్పుడు మీ అతమ్లు డ్రాయింగ్ చేస్తూ ఉంటే ఇప్పుడు అతమ్ చాలా పాపంగా మీని చూసి మీ ఐఎమ్ రియల్లీ సారీ, నేను చాలా వరకు ట్రై చేస్తూనే ఉన్నాను కానీ నా ప్లాన్ అంతా ఫ్లాప్ అవుతూనే ఉంది, మీ ఇద్దరు కొద్దిసేపు అయినా క్లోజ్ గా ఉండడానికి నేను చాలా వరకు ట్రై చేస్తూనే ఉన్నాను కానీ నేను అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి. దానికి మీ అయితే ఏం పర్లేదు అతమ్, నాకు అర్థమవుతుంది కానీ ఎలానో కనీసం ఈ రోజు అతనితో నేను మాట్లాడాను, నాకు అదే చాలు, దాన్ని తలుచుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తుంది. మళ్ళీ మీ అలానే అతోమ్ ని చూసి అవును అతోమ్, ఎప్పుడు చూసినా నువ్వు నా గురించే మాట్లాడుతూ ఉంటావు, ఒక్కసారి కూడా నీ గురించి నాతో ఎప్పుడు చెప్పుకోలేదు, ఇంతకు ముందు ఒకసారి నీకెవరి మీద క్రష్ ఉందని చెప్పావు కానీ ఎవరు ఏంటని ఇప్పటిదాకా నాకు డీటెయిల్డ్ గా చెప్పలేదు. ఇలా అడగగానే మన అతోమ్కైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది, ఏంటి తిను సడన్ గా ఇలా అడిగేసిందే అని, ఇప్పుడు ఎలా చెప్పడం అనేలాగా చూస్తూ ఉన్నాడు. మళ్ళీ మీ వదలకుండా ఎవరో నాతో చెప్పు నేను నీకు హెల్ప్ చేస్తాను కదా. ఇక్కడ మన అతోమ్కైతే ఏం చెప్పాలని అర్థం కాకుండా అలానే మీనే చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మీ అయితే నువ్వు నాతో ఎప్పుడైతే రెడీగా ఉంటావో చెప్పడానికి అప్పుడే చెప్పు, నేను వినడానికి రెడీగా ఉంటానని చెప్తుంది. ఇలా చెప్పేసి మీ అతోమ్ని చూసి నవ్వగా ఇక్కడ మన అతోమ్కైతే అలానే మర్చిపోయి చెప్తామా వద్దా అని ఒక కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడు. చెప్తాం అనే లోపు చెయ్యి తగిలి అక్కడుండే పెయింట్ డబ్బా వాళ్ళు వేస్తున్న డ్రాయింగ్ మీదే పడిపోతుంది. దాన్ని తీయడానికి ట్రై చేసి మన అతోమ్ ఇంకా పాడు చేసేస్తాడు. ఓరి దేవుడా ఏంటిది ఇలా అయిపోయింది అని మన అతోమ్ అయితే ఫుల్ టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. ఇలా మన అతోమ్ టెన్షన్ పడుతూ ఉంటే అక్కడికి కొంగతప్ ఆఫ్ లో వచ్చేసి ఏరా ఏం చేస్తున్నావురా, ఏంటి ఇలా చేసావని అడుగుతారు. దాన్ని చూసి మీ అయితే వాటర్ తీసుకొచ్చి క్లీన్ చేస్తే పోతుందేమో, రా వాటర్ తీసుకొద్దామని హాఫ్ ని పిలుచుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొంగతప్ వచ్చి అతోమ్ పక్కనే కూర్చోగా ఇప్పుడు ఆ అతోమ్ కొంగతప్ ని చూసి నా వల్లే ఎంతసేపు కష్టపడిందంతా పాడైపోయింది కదా, నాకు చాలా కష్టంగా ఉందిరా అంటూ మన అతోమ్ చాలా ఫీల్ అయిపోతూ కొంగతప్ ని చూస్తూ ఉన్నాడు. కొంగతప్ అయితే నువ్వేం బాధపడకరా, మనం దీన్ని సర్చ్ చేద్దాం, నువ్వు వెళ్ళి వైట్ పెయింట్ ని తీసుకురా అని చెప్తాడు. ఫస్ట్ వైట్ పెయింట్ ని వేసేద్దాం, తర్వాత ఆ బొమ్మలు ఏవైతే కలర్ లో ఉన్నాయో ఆ కలర్స్ వేస్తే సరిపోతుందని మన కొంగతప్ ట్రై చేస్తూ ఉన్నాడు. ఇలా కొంగతప్ చేస్తూ ఉంటే ఇక్కడ మన అతోమ్ అయితే ఒక్క సెకండ్ అలానే మర్చిపోయి కొంగతప్ ని చూస్తూ ఉండిపోతాడు. అలానే అతోమ్ కి తెలియకుండా అతోమే నవ్వుతూ మన కొంగతప్ ని రెప్పార్చకుండా చూస్తూ ఉన్నాడు. ఒక విధంగా ఆ పెయింటింగ్ అంతా కంప్లీట్ చేసి మన అతోమే అందరికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాడు. మీ అందరూ నా కోసం టైం ని స్పెండ్ చేసి నేను చేసిన తప్పును సర్చ్ చేశారు, మీ అందరి టైం ని నేను వేస్ట్ చేసేసాను అంటూ మన అతోమ్ చెప్తూ ఉంటే దాన్ని చూసి మీ ఏం పర్లేదు, నువ్వు ఊరికే బాధపడుతూ ఉండకరా, ఇప్పటికే చాలా లేట్ అయింది, మనమంతా బయలుదేరుతామని అందరూ బయలుదేరుతూ ఉంటే ఇప్పుడు అతోమ్ మళ్ళీ ఇంకో ప్లాన్ చేస్తాడు. అలానే మీని తిరిగి చూసి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంత చీకట్లో ఒంటరిగా ఎలా వెళ్తావు, సరే మీ ఇల్లు ఎక్కడుంది, మా ఇల్లా మార్కెట్ పక్కనే, ఏంటి అంత దూరమా, అంత దూరం ఒక్కతే ఎలా వెళ్తావు, ఒక్కచే కొంగతప్ ని తోడుగా పిలుచుకెళ్ళు. ఇలా చెప్తూ ఉంటే ఇక్కడ ఆఫ్ అయితే రే ఒక్క నిమిషం ఆగు, మా ఇల్లు కూడా మార్కెట్ పక్కనే ఉంది, నేను మీ ఇద్దరు కలిసి వెళ్తామని చెప్తాడు. దానికి అతోమ్ వెంటనే అయితే రే నువ్వు వద్దురా కొంగతప్ పిలుచుకెళ్తాడులే అని చెప్తాడు. దానికి ఆఫ్ అయితే ఇంతకీ మీ ఇల్లు ఎక్కడ, మా ఇలా స్టేషన్ పక్కన, కొంగతప్ వాళ్ళ ఇల్లు కూడా అటువైపేరా, మీ ఇద్దరు కలిసి వెళ్ళండి మేమిద్దరం కలిసి వెళ్తాం అని చెప్పేసి ఆఫ్ మీళ్ళు కలిసి వెళ్తూ ఉన్నారు. దీన్ని చూస్తున్న అతోమ్కైతే ఏంటిది నేనొకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది అంటూ చుట్టూ పిక్కుంటూ ఉన్నాడు. ఇప్పుడు అతోమ్ కొంగతప్లు సైకిల్ తీయడానికి రాగా ఇప్పుడు అతోమ్ కొంగతప్ ని చూసి కొంగతప్ ఈ రోజు నా వల్లే కదా నువ్వు బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ కి వెళ్ళలేకపోయావు, దానికి కొంగతప్ అయితే ఏం పర్లేదురా ఈ రోజు బానే గడిచిందని చెప్తాడు. దానికి అతోమ్ అయితే అంతా నా వల్లే కదా, నేను ఫోర్స్ చేసి మరి ఆర్ట్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యేలా చేశాను, కానీ నువ్వు మళ్ళీ నాకే హెల్ప్ చేయడానికి వచ్చావు, నిజంగా నువ్వు చాలా మంచోడివిరా. దీని వినిగానే కొంగతప్ కూడా అతోమ్ నువ్వు కూడా చాలా మంచోడివిరా, నువ్వు చేసేవన్నీ మంచికేరా. దీని వినిగానే అతోమ్కైతే ఏం అర్థం కాకుండా నేనేం చేశాను, అవునరా నీ వల్లేగా నేను ఈ టీమ్ లో జాయిన్ అయ్యాను, ఎందుకంటే మడ్మి ఒక్కతే కష్టపడకూడదని, అది మాత్రమే కాకుండా ప్రతి చిన్న విషయాన్ని కూడా చూసి చాలా జాగ్రత్తగా తన కోసం చేస్తూ ఉంటావు, అవన్నీ చూస్తూ ఉంటే ముచ్చటేస్తుందిరా, నువ్వు నిజంగా చాలా మంచోడివిరా, అందుకనే నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను
అన్నాను. దాని వినగానే అతోంకైతే రే 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 చాలరా ఆపు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు అని చెప్తాడు. దానికి కాంగ్తాప్ అయితే రే ఒక్క నిమిషం ఆగరా, నీ ఫోర్ హెడ్ మీద పెయింట్ ఉందని చెప్పేసి మన కాంగ్తాపే ఒక చేత్తో అతోం బుగ్గని పట్టుకొని ఇంకో చేత్తో ఫోర్ హెడ్ మీద ఉండే పెయింట్ ని క్లీన్ చేస్తూ ఉన్నాడు. అంత దగ్గరగా వచ్చి మరి క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఇలా ఇంత దగ్గరగా కాంగ్తాప్ ని చూడగానే మన అతోంకి అదోలా అయిపోతుంది. సడన్ గా కాంగ్తాప్ ని వెనక్కి తోసేసి సరే నాకు టైం అయిందని చెప్పి అక్కడ నుంచి బయలుదేరడానికే ఉన్నాడు. కాంగ్తాప్ అయితే రే ఏమైందిరా, ఇప్పుడు ఎందుకు నువ్వు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నావు, ఏడుస్తున్నావా? నేనేం ఏడవట్లేదే అని ఫాస్ట్ గా సైకిల్ ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు మన అతోం ఇంట్లో ఫ్రెష్ అవుతూ ఉన్నాడు. ఇలా ఫ్రెష్ అవుతూ ఉంటే మీ నుంచి మెసేజ్ వస్తుంది, ఈ రోజు నిజంగా చాలా బాగా గడిచింది, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నానంటూ మెసేజ్ చేస్తుంది. దాన్ని చూసి అతోంకైతే కనీసం తినైనా సంతోషంగా ఉంది కదా, ఇలా మనసులో అనుకుంటూ బ్రష్ చేస్తూ అద్దం చూస్తూ ఉంటే ఇప్పుడు మన అతోంకైతే సడన్ గా క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు ఇద్దరు ఒకే గొడుగు కిందకు వచ్చారు కదా, మరి అంత క్లోజ్ గా కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఇప్పుడు మన అతోంకి అదే గుర్తుకొస్తూ ఉంది. మళ్ళీ పెయింట్ పడిపోతే మన కాంగ్తాపే వచ్చి హెల్ప్ చేసింది. ఇలా ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటే ఇక్కడ మన అతోంకైతే ఏంటిది, ఇవన్నీ నాకెందుకు గుర్తుకొస్తున్నాయి, మా మధ్య ఏం లేదు 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 అంటూ తలను బాదుకుంటూ ఉన్నాడు. అయినా గాని పదే పదే కాంగ్తాపే గుర్తుకొస్తూ ఉన్నాడు. ఇక్కడ మన అతోంకైతే అస్సలు అతని గురించి ఆలోచించకూడదు అని వద్దు వద్దు అంటూ ఫస్ట్ గా బ్రష్ చేసి వెళ్లి కూర్చుంటాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే నెక్స్ట్ డే క్లాస్ రూమ్ లో సిండ్రెల్లా యాక్ట్ ని నటించే వాళ్ళు క్రింజ్ కపుల్స్ ఒకరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి ఒంట్లో బాలేక ఆ యాక్ట్ ని వీళ్ళు చేయలేకపోతారు. వాళ్ళే హాస్పిటల్ నుంచి వీడియో కాల్ చేసి మరి చెప్తూ ఉన్నారు. దాన్ని చూపించి ఇప్పుడు క్లాస్ లీడర్ ఆ యాక్ట్ ని నటించడానికి ఇప్పుడు మనకు ఇద్దరు కావాలి. ఆర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వర్క్స్ అనే అయిపోయాయి కదా, ఆర్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్నది ఒకే ఒక అమ్మాయి, అది మడ్మీ. సో ఫీమేల్ క్యారెక్టర్ ని నువ్వే నటించాలని చెప్తుంది. దానికి మడ్మీ అయితే ఏంటి నేనా, నా వల్ల అస్సలు కుదరదు, నాకా యాక్టింగ్ అస్సలు రాదు, నాకైతే స్టేజ్ ఫియర్ చాలా అంటే చాలా ఉంది. ఇలా మీ భయపడుతూ ఉంటే దాన్ని మన అతోం చూడలేక వెంటనే లేచి నిల్చోని నేను ఆ క్యారెక్టర్ ని చేస్తాను, నేను చేస్తాను అని చెప్తాడు. దాన్ని చూసి క్లాస్ లీడర్ అయితే హేరా నీకు కొంచెమైనా మతుందా లేదా, మనకు కావాల్సింది లేడీ క్యారెక్టర్, నువ్వు ఒక అబ్బాయి వీరా, నువ్వు దానికి సూట్ కావని చెప్పేస్తారు. ఓరే నీకేమైనా పిచ్చా అంటూ క్లాస్ రూమే అతోంని తిడుతూ ఉన్నారు. ఇప్పుడు అతోం కూర్చోగానే ఇప్పుడు క్లాస్ లీడర్ ఆ లేడీ క్యారెక్టర్ ని నువ్వు మాత్రమే చెయ్యాలంటూ మీకు క్లాస్ లీడర్ చెప్పేస్తుంది. ఇప్పుడు లేడీ క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయింది. లార్డ్ క్యారెక్టర్ ని ఎవరు చేస్తున్నారు, అఫ్ కోర్స్ మనకు తెలిసిందే, ఒకటి అతోం లేదంటే కాంగ్తాప్, వీళ్ళిద్దర్లో ఎవరో ఒకరు చెయ్యాలి. ఇప్పుడు అతోం మనసులో అయితే ఓరి దేవుడా ఇప్పుడు ఏం చెయ్యాలి, లార్డ్ క్యారెక్టర్ ని కాంగ్తాపే ఎలా అయినా చెయ్యాలి అంటూ ఇలా ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు అందరి ముందు లార్డ్ క్యారెక్టర్ కి కాంగ్తాపే కరెక్ట్ గా ఉంటాడని చెప్తాడు. సో అందరూ లార్డ్ క్యారెక్టర్ కి కాంగ్తాపే కరెక్ట్ గా ఉంటారని కూడా ఫిక్స్ అయిపోతారు. సరే అందరూ ప్రాక్టీస్ చెయ్యండి అంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సిండ్రెల్లాకి షూ వేసే సీన్ ఉంటుంది కదా, సో మడ్మీ చైర్ లో కూర్చొని ఉంటే ఇప్పుడు కాంగ్తాపే షూ వెయ్యాలి. ఆ సీనే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మీకైతే డైలాగ్ తప్ప మిగతావన్నీ చెప్తూ ఉంది. వాళ్ళందరూ క్లాస్ లీడర్లు 1 2 3 రెడీ స్టార్ట్ అని చెప్తే తిను కూడా డైలాగ్ మర్చిపోయి 1 2 3 స్టార్ట్ అని చెప్తుంది. ఇలా డైలాగ్ తప్ప మిగతా కామెడీ అంతా చేస్తూ ఉంటుంది. ఈ డ్రామాలో మన అతోం పనివాడు, మన కాంగ్తాప్ లార్డ్, సిండ్రెల్లా క్యారెక్టర్ షూ వేయడానికి వస్తూ ఉంటే ఇప్పుడు మీ దాన్ని చూసి పర్లేదు కాంగ్తాప్ నేనే వేసుకుంటానని చెప్తుంది. దాన్ని చూసి అందరూ అయితే ఓసై తను కాంగ్తాప్ కాదు లార్డ్, ఏంటి నువ్వు డైలాగ్స్ చెప్పకుండా ఇలా చెప్తున్నావని అందరూ తిడుతూ ఉన్నారు. ఇలా కన్ఫ్యూజ్ అయ్యి డైలాగ్ తప్ప మిగతావన్నీ చెప్తూ ఉంటే ఇప్పుడు మీకు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ మాట్లాడొచ్చి మా అమ్మ ఈ రోజు ఫాస్ట్ గా ఇంటికి రమ్మని చెప్పింది, నేను ఇప్పుడు బయలుదేరుతాను, ఇంట్లో వెళ్ళి ఈ డైలాగ్స్ అన్ని బైహార్ట్ చేసుకొస్తానని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సిండ్రెల్లానే వెళ్ళిపోయింది కదా, ఇంకేం ప్రాక్టీస్ చేద్దాంలే, అందరూ ఇంటికి వెళ్ళి డైలాగ్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకురండి అంటూ అందరినీ అక్కడ నుంచి పంపించేస్తారు. అందరూ వెళ్తున్నా కానీ మన కాంగ్తాప్ వెళ్లకుండా అక్కడే కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. దాన్ని చూసి అతోం అయితే ఏంటి నువ్వు వెళ్ళలేదా, ఎందుకు వెళ్లకుండా ఇక్కడే ఉన్నావు అడక్క, దానికి కాంగ్తాప్ డైలాగ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్తాడు. దానికి మన అతోం అయితే నేను నీకు హెల్ప్ చేయనా అని అడుగుతాడు. ఏంటి నువ్వా, నువ్వెలా హెల్ప్ చేస్తావు, దానికి అతోం నేను ఇప్పుడు నీకు హెల్ప్ చేస్తే మడ్మీ కూడా ఆ తర్వాత నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలను కదా,
మన కాంగ్టప్ కూడా సరే ప్రాక్టీస్ చేద్దాము అని. ఇప్పుడు ఆ ప్రిన్సెస్ ప్లేస్ లో మన అతోమ్ ఉన్నాడు. లార్డ్ ప్లేస్ లో మన కాంగ్టపే ఉన్నాడు. లార్డ్ సిండ్రిల్లాకి షూ వేయాలి, కానీ మన కాంగ్టప్ సిండ్రిల్లాకి షూ వేయలేకపోతున్నాడు. దాన్ని చూసి అతోమ్ అయితే ఏమైందిరా, ఎందుకు షూ వేయలేకపోతున్నావు? దానికి కాంగ్టప్ అయితే ఏమోరా, నా వల్ల కావట్లేదు, ఈ క్యారెక్టర్ నాకు సెట్ అవుతుందో లేదో అని చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది, ఎందుకని అర్థం కావట్లేదురా. దానికి అతోమ్ అదేం కాదురా, నువ్వు ప్రేమించే వారి కళ్ళను చూసేటప్పుడు వస్తుంది కదా ఒక ఫీల్, ఆ ఫీలింగ్ ని ఇప్పుడు మనసులో అనుకుంటూ చూడు, ఈజీ అయిపోతుంది. ఒక సెకండ్ నా కళ్ళలోకి చూస్తూ అలా ఫీల్ అయ్యి షూ వే, అయిపోతుంది. సరే అని చెప్పేసి మన కాంగ్టప్ కూడా షూ వేస్తూ మన అతోమ్ ని ఒక సెకండ్ అలా చూస్తాడు. మన అతోమ్ కూడా కాంగ్టప్ ని చూస్తూ ఉన్నాడు. ఇంకేముంది, ఇద్దరు ఒక్క సెకండ్ మర్చిపోయి అలానే ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కాన్షియస్ వచ్చి కాంగ్టప్ నా వల్ల కాదు, నేను ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటాను అని అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో యాన్యువల్ డే కూడా వస్తుంది. మన అతోమ్ వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కలిసి స్కూల్ కి వచ్చే ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్స్ ని పంచుతూ ఉన్నారు. సిండ్రెల్లా యాక్ట్ ని మేము చేస్తున్నాం, అందరూ తప్పనిసరిగా వచ్చి చూడాలంటూ ఇన్విటేషన్స్ ని అందరికి పంచుతూ ఉన్నారు. ఇప్పుడు అతోమ్ మీని చూసి కాంగ్టప్ ఏంటి ఇంకా రాలేదు, సరే చూద్దామని అందరూ వెతుకుతూ ఉన్నారు. ఇలా వెతుకుతూ ఉంటే ఇప్పుడు మన అతోమ్ అలా తిరిగి చూస్తాడు. ఎందుకు ఒక్క సెకండ్ అలానే ఫ్రీజ్ అయ్యి చూస్తూ ఉండిపోతాడు. అలా ఎవరిని చూస్తున్నారా అని చూస్తే అక్కడ మన కాంగ్టప్ లార్డ్ గెటప్ లో అంత హ్యాండ్సమ్ గా వస్తూ ఉన్నాడు. ఇక్కడ మన అతోమ్ అయితే రెప్పర్చకుండా కాంగ్టప్ ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు కాంగ్టప్ కూడా అతోమ్ దగ్గరకు వచ్చి సారీరా, ఈ డ్రెస్ వేసుకోవడం ఎలానో నాకు తెలీదు, సో వేసుకునేసరికి కొంచెం లేట్ అయిపోయిందని చెప్తాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో సిండ్రెల్లా యాక్ట్ కి స్టేజ్ అంతా రెడీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్టేజ్ వెనక అయితే మీ చాలా టెన్షన్ పడుతూ ఉంది. ఇంకో 5 నిమిషాల్లో నేను స్టేజ్ కి వెళ్ళాలి, అయ్యో నా వల్ల కావట్లయితే, నాకు చాలా భయంగా ఉందంటూ తొంగి స్టేజ్ ని చూస్తూ ఉంది. ఇప్పుడు అతోమ్ మీ దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా ఉన్నావు అనడక్క, దానికి మీ నా వల్ల కావట్లేదురా, నాకు చాలా భయంగా ఉందంటూ అతోమ్తో చెప్తూ ఉంది. ఇక్కడ స్టేజ్ లో అయితే యాక్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. మీరు సిండ్రెల్లా మూవీ చూసుంటారనుకుంటున్నాను. సేమ్ అదే స్టోరీనే. పిన్ని ఉంటుంది కదా, తన కూతుళ్ళని రెడీ చేస్తూ మీరే బాగా రెడీ కాండి, అల్లాడ్ తో మీరే డాన్స్ చెయ్యాలి, అషిన్ మాత్రం ఆ ఫంక్షన్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు, అషిన్ ఆ ఫంక్షన్ కి రాకుండా ఇంట్లో ఉన్న పనులన్నీ చెప్పేద్దామని షిన్ అని పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ స్టేజ్ వెనక మీ వల్ల అస్సలు కావట్లేదు, ఫుల్ గా టెన్షన్ పడిపోతూ ఉంది. పక్కనే అతోమ్ కూడా ఉన్నాడు. అతోమ్ ను చూసి ప్లీజ్ అతోమ్ నా వల్ల అస్సలు కావట్లేదు అంటూ అంత భయపడుతూ ఉంది. ఏం కాదు, ఊపిరి గట్టిగా పీల్చుకొని వదులు, అంతా బాగైపోతుంది ఇలా చెప్తూ ఉంటే ఇక్కడ స్టేజ్ మీద అయితే షిన్ ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా అని గట్టిగా అరుస్తూ ఉంది. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు సడన్ గా స్టేజ్ మీదకు మన అతోమ్ వెళ్తాడు. షిన్ ఎక్కడ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? షిన్ రాలేదు, నేనే మీ పనివాణ్ణి అంటూ క్యారెక్టర్ చేంజ్ అయిపోయిందంటూ సైగ చూపిస్తున్నాడు. అది ఆ పిన్ని కూడా అర్థం చేసుకుని సరే నువ్వు ఆ ఫంక్షన్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు, ఇంట్లో ఉన్న పనులన్నీ మేము వచ్చేలోపు చేసి పెట్టు అని ఫుల్ గా తిట్టేసి ఆ పిన్ని వాళ్ళిద్దరి కూతుర్ని పిలుచుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన అతోమ్ చాలా ఫీల్ అవుతూ ఇంట్లో ఉన్న పనులన్నీ చేస్తూ తన బాధనంతా పాట రూపంలో పాడుతూ ఉన్నాడు. ఆ పాటకి ఆడియన్స్ కూడా అంత ఎంజాయ్ చేసి క్లాప్స్ కొడుతూ ఉన్నారు. మన కాంగ్టప్ కూడా అతోమ్ నే అంత మురిసిపోతూ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్న పనులన్నీ చేస్తూ నాకు కూడా ఆ ఫంక్షన్ కి వెళ్లాలని ఉందని మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఇలా అనుకోగానే అక్కడికో ఏంజల్ వస్తుంది. ఆ ఏంజల్ ని చూసి మన అతోమ్ అయితే దొంగ 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 అంటూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు. దానికా ఏంజల్ హేరా దొంగ ఇంత అందంగా ఉంటుందా, నేను ఒక అందమైన ఏంజల్ ని నీ కోరికల్ని తీర్చడానికి పైనుంచి నీ కోసం వచ్చాను, నువ్వు ఇంతసేపు బాధపడుతూ మనసులో ఒకటి అనుకున్నావు కదా, ఆ కోరికను నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చాను. దానికి అతోమ్ కూడా చాలా ఆశ్చర్యంగా ఏంటి నిజంగానా, దానికి ఏంజల్ కూడా అవునరా అని చెప్పి ఓం భీమ్ బుష్ అంటూ ఒక మంత్రాన్ని వేసేసి అక్కడి నుంచి మాయమైపోతాడు. నెక్స్ట్ సీన్ లార్డ్ ఇంట్లోనే చూపిస్తున్నారు. ఇలా లార్డ్ ఆ ఫంక్షన్ కి రెడీ అవుతూ ఉండగా అక్కడికి లార్డ్ వాళ్ళ నాన్న వచ్చి ఫంక్షన్ కి తయారయ్యావా అని నాన్న అడగ్గా దానికి కాంగ్టప్ నాన్న నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, నేను బాల్ విసిరేస్తే ఆ బాల్ ని ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళనే నేను పెళ్లి చేసుకోవాలా, అది ఎలా జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు, నేను ఎలా చూస్ చేసుకోను అంటూ ఇలా లార్డ్ నాన్న అడగ్గా దానికి నాన్న నువ్వు అక్కడికి వచ్చాక అంతా నీకే అర్థమవుతుంది, నువ్వేం బాధపడకు, తయారయ్యి అక్కడికి వచ్చేసి అని చెప్తాడు. నాన్న వెళ్ళగానే ఇక్కడ లార్డ్ కూడా అద్దంలో చూస్తూ తయారవుతూ లార్డ్ కూడా ఒక పాటను పాడుతూ ఉన్నాడు. ఈ పాట కూడా వినడానికి చాలా బాగుంది. ఇప్పుడు ఆ బాల్ ఫంక్షన్ కూడా మొదలైంది. ఇప్పుడు నాన్న లార్డ్ ని చూసి నీకెవరు కావాలో వాళ్ళని చూస్ చేసుకో అని చెప్తాడు. ఇలా మన లార్డ్
కూడా ముందుకు వస్తూ ఉంటే ఇక్కడ అతోమ్ గొడుగు పట్టుకొని నిదానంగా నడిచొస్తూ ఉన్నాడు. అతోమ్ని చూడగానే మన లాడ్ ఒక్కసారిగా మనసు పారేసుకుంటాడు. అలానే నిదానంగా లాడ్ అతోమ్ వైపు నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు లాడ్ అతోమ్ దగ్గరకు వచ్చి నాతో ఒకే ఒక్క పాటకి డాన్స్ చేస్తావని అడుగుతాడు. దానికి అతోమ్ చాలా ఆశ్చర్యంగా నేను మీతోనా? దానికి లాడ్ కూడా అవును నువ్వే, నాకు మీరు బాగా నచ్చారు, నాతో మీరు వచ్చి డాన్స్ చెయ్యండి అని అడుగుతాడు. దానికి అతోమ్ కూడా ఒకే ఒక్క పాటకు కదా, అయితే ఓకే, ఒక్క పాటకైతే నేను చేస్తాను అని ఇప్పుడు ఇద్దరూ కలిసి ఆ పాటకి డాన్స్ చేస్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళిద్దరు కలిసి ఇలా డాన్స్ చేస్తూ ఉంటే చూడ్డానికి ముచ్చటేస్తుంది. చాలా అంటే చాలా 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 క్యూట్ గా ఉన్నారు. ఇలా డాన్స్ చేస్తూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ నిజంగా ఇద్దరు ప్రపంచాన్ని మర్చిపోయి వాళ్ళ అందమైన ప్రపంచంలో డాన్స్ చేస్తున్నట్టు అంత అందంగా డాన్స్ చేస్తూ అంత రొమాంటిక్ గా ఉంది. ఇప్పుడు సాంగ్ అంతా అయ్యాక మన అతోమ్ నేను బయలుదేరుతాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు. స్టేజ్ వెనక నుంచి ఆఫ్ అయితే అతోమ్ని చూసి షూ షూ అంటూ షూనే చూపిస్తూ ఉన్నాడు. యాక్చువల్ గా వచ్చేటప్పుడు షూ వదిలేసి రావాలి, కానీ మన అతోమ్ అయితే లాడ్ ప్రేమలో మై మర్చిపోయి అలానే వచ్చేస్తున్నాడు. లాడ్ కూడా షూ షూ అని చూపిస్తూనే ఉన్నాడు. సరే అని వెనక్కి తిరిగి నడిచెళ్తూ ఉంటే మన అతోమ్ అలానే స్లిప్ అయ్యి కింద పడిపోతూ ఉంటే అక్కడికి లాడ్ వచ్చి కింద పడుతున్న అతోమ్ ని అలానే పట్టుకుంటాడు. అయ్యో అయ్యో, ఒకటి స్టొమక్ లో అంత బటర్ఫ్లైస్ వస్తున్నాయి. నిజంగా ఎంత క్యూట్ ఉన్నారా మీ ఇద్దరు. ఈ రొమాంటిక్ పోజ్ తో ఈ డ్రామా కూడా ముగుస్తుంది. ఆడియన్స్ కూడా ఈ డ్రామా బాగా నచ్చినట్టుంది. బాగా క్లాప్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ డ్రామా అంతా అయ్యాక ఇప్పుడు క్లాస్ రూమ్ లో మీ అందరికి సారీ సారీ అంటూ నా వల్ల ఇలా అయిపోయిందంటూ మడ్మి అందరికి సారీ చెప్తూ ఉంది. దానికి క్లాస్ లీడర్స్ కూడా ఏం పర్లేదు, మేమే కదా నేను ఫోర్స్ చేసి మరి ఈ యాక్ట్ లో నటించమని చెప్పాం, ఎలానో డ్రామా బాగా ముగిసింది కదా, రండి సెలబ్రేట్ చేసుకుందామని అందరూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ క్లాస్ లోనే ఉండే ముగ్గురు అబ్బాయిలు మన అతోమ్ ని చూసి అవునా అతోమ్ అంత అందంగా ఎలా పాడగలిగావు? దానికి అతోమ్ అయితే నాకు అసలు పాటలే రావు, నేను ఇలా అందంగా పాడడానికి కొంగతాపే కారణం అని చెప్తాడు. అరే ఏంట్రా ఇది, ఇద్దరు ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటారు, కొంపతీసి హ్యాష్ ట్యాగ్ అతోమ్ కాంగ్టాప్లని వేసేయమంటారా ఏంటి? దానికి అతోమ్ కూడా మీరు అనుకుంటున్నట్టు మా మధ్య అలా ఏం లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్తాడు. దానికైతే వాళ్ళు అస్సలు వదలకుండా మీ ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం కదా, దానికి అతోమ్ కూడా మీరు నాకు తెలిసి తప్పుగా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను, మా మధ్య అలా ఏం లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, మాకలా అస్సలు నచ్చను కూడా నచ్చదు. దానికి వాళ్ళు ఇంకా వదలకుండా అవునవునులే నువ్వు చెప్తే మేము నమ్మేస్తాం, స్టేజ్ మీద మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడంలోనే మాకు అర్థమైపోయింది మీ మధ్య ఏదో నడుస్తూ ఉందని. దీని వినగానే అతోమ్కి అదోలా అయిపోయి అలానే లేచి నిల్చొని మీరెందుకురా ఇంత సీరియస్ గా తీసుకుంటున్నారు, నేను చెప్తున్నాను కదా మా మధ్య ఏం లేదని. ఇలా మన అతోమ్ కొంచెం కోపంగా చెప్పేసరికి వాళ్ళైతే సరే 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 ఎందుకు ఎంత కోప్పడుతున్నావు, మేమేదో ఊరికే అంటున్నాం రా, ఏంటి కొంగతాప్ మేము చెప్తుంది నిజమే కదా, ఇదంతా జోక్ కదా అని కొంగతాప్ ని చూసి చెప్తూ ఉన్నారు. దీని వినగానే కొంగతాప్ కూడా ఫుల్ టెన్షన్ అయిపోయి అతందా చెప్తున్నాడు కదా మా మధ్య ఏం లేదని, ఇది మీకు జోక్ గా ఉందా, ఎందుకు మీరు అతనితో అనవసరంగా మాట్లాడుతున్నారు? దానికి వాళ్ళు కూడా మేము అలా మీన్ చేసి మాట్లాడలేదురా. దానికి కొంగతాప్ ఇంకెలా మీన్ చేశారు? ఇలా అడిగేసరికి అక్కడికి మీ వచ్చేస్తుంది, ఎందుకు మీరు ఇలా గొడవ పడుతున్నారు, కనీసం పార్టీని కూడా ఎంజాయ్ చేయనివ్వట్లేదే, అందరూ బయటికి రండి, బయట ఫైర్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయని చెప్తుంది. ఇలా చెప్పగానే అందరూ బయటికి వెళ్ళిపోతారు. కానీ కొంగతాప్ వెళ్లకుండా అక్కడే డెస్క్ లో వెళ్లి కూర్చుంటాడు. అతోమ్ కూడా వెళ్లి కొంగతాప్ పక్కనే కూర్చుంటాడు. ఇప్పుడు అతోమ్ అలానే కొంగతాప్ ని చూసి నువ్వు పోవట్లేదని అడగ్గా లేదురా నాకు మనసే బాలేదు. అలానే అతోమ్ ని చూసి సారీరా అంత నా వల్లే కదా, ఇప్పుడు ఎందుకురా నువ్వు నాతో సారీ చెప్తున్నావు, నిజానికి చెప్పాలంటే నేనే నీతో సారీ చెప్పాలి, నా వల్లే కదా ఇదంతా జరిగింది. ఇలా ఫీల్ అవుతూ మన అతోమ్ చెప్తూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే దీని గురించే మనసులో ఫీల్ అవుతూ మన అతోమ్ సైకిల్ తీసుకొని రోడ్ క్రాష్ చేస్తూ ఉన్నాడు. ఇలా ఫీల్ అవుతూ వస్తూ ఉంటే ఆ రోడ్ లో వచ్చే కార్ని కూడా చూసుకోవట్లేదు, అలానే ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. జస్ట్ మిస్ ఎలానో మీ వచ్చి అతోమ్ని వెనక్కి లాగేసి హేరా కొంచెమైనా బుద్ధుందా, ఎందుకురా ఇలా చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు? దానికి అతోమ్ కూడా వెంటనే సారీ మీ అని చెప్తాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక ప్లేస్ లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీ అతోమ్ ని చూసి ఎందుకురా ఇంత పరిత్యానంగా ఉన్నావు, చూసుకోవాలి కదా రోడ్ క్రాష్ చేసేటప్పుడు. దానికి అతోమ్ కూడా అలా ఏం లేదని చెప్తాడు. అయినా మీ వదలకుండా నేను చూడ్డానికి డిప్రెస్డ్ గా ఉన్నావురా, ఏదైనా ఆలోచిస్తున్నావా, ఏం ప్రాబ్లము నాతో చెప్పరా అని అడుగుతుంది. దానికి అతోమ్ కూడా అలా ఏం లేదు మీ, నిజంగా ఏం లేదని చెప్తాడు. దానికి మీ కూడా నిజంగానా, నేను నీ ఫ్రెండ్నే కదా, ఏదైనా ఉంటే చెప్పని చెప్తుంది. ఇప్పుడు అతోమ్ నేను నీతో ఒకటి చెప్తాను అది అది అని ఇలా నాచుతూనే ఉన్నాడు. నువ్వు నా గురించి ఎంతో ఆలోచిస్తావు, బాధపడతావు కూడా. దానికి మీ కూడా అవునరా, ఎందుకంటే నేను నీ ఫ్రెండ్ ని, నేనే కదా నీ గురించి ఆలోచించగలను
చేయగలను. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు అక్కడ ఉంటావు కదా, నీకు కూడా ప్రాబ్లం వస్తే నేను కూడా హెల్ప్ చేయాలి కదరా. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, నేను హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తుంది. ఇప్పుడు అతోమ్ కూడా నేను ఇది ఒక్కటి చెప్పాలి, దానికి మీ కూడా ఏంటో చెప్పరా అని చాలా క్లోజ్ గా వచ్చి చూస్తూ ఉంది. ఇప్పుడు అతోమ్ నిదానంగా నేను నీకు ప్రామిస్ చేశాను కదా నీ ప్రేమకు నేను హెల్ప్ చేస్తాను అని. అవునరా, దానికి ఏంటి ఇప్పుడు? అది నీ ప్రేమకు నేను హెల్ప్ చేస్తానని అస్సలు అనిపించట్లేదు. ఎందుకురా, ఎందుకు ఇలా చెప్తున్నావు? అది కాదు నీకెవరి మీద అయితే క్రష్ ఉందో నాకు కూడా ఆ సేమ్ పర్సన్ మీద క్రష్ ఉంది. ఏరా ఏం మాట్లాడుతున్నావు? నీకు కూడా ఆఫ్ మీద క్రష్ ఉందా? దీనికి అతోమ్ కూడా అవునవునంటూ తలూపి ఏంటి ఆఫా? నీకు కుంగ్తాప్ మీద కదా ఇంట్రెస్ట్ ఉందని చెప్పావు, ఏంటి కుంగ్తాపా? ఏం చెప్తున్నావురా? అది కాదు నువ్వు ఎరేజర్ మీద కుంగ్తాప్ అని కదా రాసావు. ఓరే దేవుడా, అయితే నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. అది కుంగ్తాప్ పేరు కాదు, ఆఫ్ ఫస్ట్ నేమ్. వాళ్ళ నాన్న ఆర్మీలో ఉన్నారు కదా, అందుకే ఆఫ్ కి ఫస్ట్ నేమ్ గా పాల్ కుంగ్తాప్ అని పేరు పెట్టారు. నేను ఎరేజర్ మీద దానే రాశాను, ఎరేజ్ చేస్తూ ఫస్ట్ పాల్ అనే అక్షరం పోయేసి ఉంటుంది. సో అందుకని నువ్వు సగం పేరు చూసి ఇలా అనుకున్నావా? దానికి అతోమ్ అయితే నీకు కుంగ్తాప్ అంటే ఇష్టం లేదా? ఇక్కడ మీకైతే ఇప్పుడే ఫ్లాష్ అవుతుంది. ఇప్పుడు అలానే అతోమ్ ను చూసి అయితే నీకు కుంగ్తాప్ మీద క్రష్ ఉందా? ఇప్పుడే ఇద్దరికి ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు అలానే అతోమ్ ని చూసి దీని తర్వాత నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తుంది. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇక్కడ కుంగ్తాప్ కూడా యాక్ట్ లో నటించేటప్పుడు మన అతోమ్ పడిపోతూ ఉండగా కుంగ్తాప్ పట్టుకున్నాడు కదా, ఆ రొమాంటిక్ పోజ్ ని ఫోటో తీసి మన కుంగ్తాప్ ఆ ఫోటోని చూస్తూ ఉన్నాడు. మన కుంగ్తాప్ ఆ ఫోటోనే చూస్తూ ఫీల్ అవుతూ ఉన్నాడు. ఫైనలీ మన అతోమ్ కి కూడా కుంగ్తాప్ మీద ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మన కుంగ్తాప్ కి కూడా అతోమ్ మీద ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అయ్యింది. ఈ కన్క్లూషన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికే ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను మీ అందరినీ ఇంకో మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.